కొల్లూరు బిజినెస్ సెంటర్ కేబీసీ వారు కొత్త బిజినెస్ ఐడియాతో మన ముందుకు వస్తున్నారు. మరి ఆ ఐడియా ఏంటో తెలుసుకుందామా? హలో నిఖిల్ గారు. నమస్తే మేడం. హలో సంతోష్ గారు. హలో నమస్తే అండి. ఇద్దరి గురించి ప్రత్యేకంగానే మాట్లాడాలి. O2 ఎంత సక్సెస్ అయింది అసలు స్టేకేషన్ గురించి చాలా మంది నన్ను కూడా అడిగారండి. మేబీ వాళ్ళు మిమ్మల్ని కూడా కన్సల్ట్ చేశారని అనుకుంటున్నాను. అయ్యో అదే ఉంది అంటే టాపిక్ అలాంటిది అంటే ఆ కంటెంట్ ఓకే శ్రీమంత్ మీరు తీసుకొచ్చినటువంటి అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇన్వెంట్ చేశారు. అది సూపర్ సక్సెస్ అయింది. సో హ్యాపీ. ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది. అవునా? ఓకే, దాని గురించి మాట్లాడదాము. అండ్ అలాగే TSR కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మీరు ఆ వేలో ఒక రేంజ్ లో వెళ్ళిపోతూ ఉన్నారు. సో మీరిద్దరూ కలిసి కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కేబీసీ కదా? యాక్చువల్లీ నేను డ్రైవింగ్ అనుకున్నాను చూసి. కాదు మేడం, అది డ్రైవింగ్ కదా యాక్చువల్లీ. సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు డ్రైవింగ్ ఉంది అనుకోండి, డ్రైవింగ్ లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి మేడం. దానిలో అన్ని డ్రైవింగ్ సక్సెస్ఫుల్ కాదు. మీరు సిటీలో అబ్జర్వ్ చేస్తే 85% డ్రైవింగ్ వెళ్ళబోతూ ఉంటాయి, బాగా రన్ అవుతూ ఉంటాయి. కంప్లీట్లీ ప్లేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది డ్రైవింగ్ సక్సెస్ రేషియో ఇది. సో ఇప్పుడు మనం తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే అది డ్రైవింగ్ కాదు, అది దీన్ని మేము సేఫ్ మోడల్ అంటాం. యాక్చువల్లీ సేఫ్ మోడల్ అంటే మా టెర్మినాలజీలో సేఫ్ మోడల్ అంటాము. సెలూన్, ఆటోమొబైల్, ఫుడ్, ఫ్యాషన్, ఎంటర్ప్రైజ్ అంటాం దీన్ని. దీనిలో మనకి 3 types ఆఫ్ బిజినెస్ మనం దీన్ని క్యారీ చేయొచ్చు ఈ మోడల్లో. అంటే ఈ సేఫెస్ట్ మోడల్ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక ప్యాటర్న్ ఫాలో అయితే ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏం చేస్తామంటే మనం స్కూల్లో చదువుకుంటాం, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత గ్రాడ్యుయేషన్. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇప్పుడు వచ్చే జనరేషన్ చేసే మిస్టేక్ ఏంటి అంటే డైరెక్ట్ గా వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేస్తారా అంటారు. సో ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ప్రాసెస్ ఫాలో అవుతారో ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. సో మనం తీసుకొచ్చిన మోడల్ ఏమైతుందంటే 100% సక్సెస్ మోడల్. సో వాటర్ 3 types ఆఫ్ మోడల్స్ అనేది చూసుకుంటే ఫస్ట్ క్లౌడ్ కిచెన్, నెక్స్ట్ స్టాండ్ లోన్ స్టోర్, నెక్స్ట్ వచ్చి సేఫ్ మోడల్. సో క్లౌడ్ కిచెన్ అనేది చిన్నగా ఆపరేట్ చేయడానికి స్టార్ట్ చేయడానికి బాగుంటుంది. అంటే స్టార్ట్అప్ ఎవరైనా స్టార్ట్అప్స్ ఉన్నారు, వాళ్ళకి బిజినెస్ చేయాలనే యాంగ్జైటీ ఉంటుంది. సో బిజినెస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ చేయకుండా ఒక చిన్న మోడల్ పట్టుకొని ఒక ప్రోడక్ట్ లైన్ పట్టుకొని దానిలో మనము ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే వాళ్ళు ఎంత ఫిట్ ఉంటారు ఈ బిజినెస్ లైన్ అనేది అర్థమైపోతుంది. సో స్టార్ట్అప్ చేయడానికి క్లౌడ్ కిచెన్ అనేది హెల్ప్ అవుతుంది. వెదర్ ఇట్ మే బి క్లౌడ్ కిచెన్ ఆర్ క్లౌడ్ క్లాతింగ్, ఎనీ బిజినెస్ లో చిన్నగా స్టార్ట్ చేస్తాము, వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే అప్గ్రేడ్ అవుతూ ఉంటారు అదే ఫీల్డ్ లో. సో దానికి కూడా మేము ఫండింగ్ చేస్తాం. సో క్లౌడ్ కిచెన్ కూడా మేము ఇప్పుడు ఫండింగ్ చేస్తాం స్టార్ట్అప్స్ కి. నెక్స్ట్ ఇంకా ఏమేం మోడల్స్ ఉన్నాయి? ఫస్ట్ క్లౌడ్ కిచెన్ అని చెప్తున్నారు, స్టాండ్ అలోన్ మోడల్ అంటాం దాన్ని. ఓకే, అంటే కామన్ గా మనం చూసే మోడల్. ఇంకొకటి అండి స్టోర్స్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా మేడం, డైరెక్ట్ కస్టమర్స్ తో ఇంటరాక్షన్ ఉంటుంది. క్లౌడ్ కిచెన్ లో డైరెక్ట్ కస్టమర్స్ తో ఇంటరాక్షన్ ఉండదు. ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే మిగతా స్టాండ్ లోన్ అనేవి చాలా చూస్తున్నాం, మనం మాట్లాడుకున్నట్టు ప్లేస్ బట్టి ఉంటుంది కామన్ గా మనం చూసేది. టు బి ఫ్రాంక్ అండి, ఒకసారి హైవేకి వెళ్ళినా అప్పుడు అక్కడ మాత్రమే కనిపించేవి, కానీ ఇప్పుడు సిటీ కొంచెం అవుట్స్కట్స్ లో కూడా మనకి డ్రైవింగ్స్ కనబడుతున్నాయి, విత్ ఇన్ ది సిటీలో కూడా కనబడుతున్నాయి. అక్కడి నుంచి కొంచెం ప్రత్యేకంగా మీరు చెప్పింది క్లౌడ్ కిచెన్, దీని గురించి కొంచెం విడమర్చి చెప్పండి. క్లౌడ్ కిచెన్ అంటే సింపుల్ థింగ్ మేడం, ఇక్కడ డిఫరెన్సెస్ మనం చూసుకోగలిగితే క్లౌడ్ కిచెన్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ఏరియా తక్కువ. ఏరియా ఎందుకు తక్కువ అంటే ఇక్కడ మనం 80 SFT నుంచి స్టార్ట్ చేయొచ్చు బిజినెస్. మన ఇంట్లో ఉండే కిచెన్ మన ఇంట్లో కిచెన్ లో కూడా చేయొచ్చు బిజినెస్. దీని ప్రత్యేకంగా సపరేట్ ఒక ప్లేస్ మనం హైర్ చేసుకొని ఎంప్లాయీస్ ని హైర్ చేసుకొని అక్కడ రెంట్లు పే చేసుకుంటూ శాలరీస్ పే, కరెంట్ బిల్ పే చేస్తూ ఇవన్నీ ఏముండవు దానిలో. సో సింపుల్ గా ఏంటంటే మనం ప్రోడక్ట్స్ ఇస్తాము, వాళ్ళు దాన్ని మిక్స్ అండ్ అంటే వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాం ఎట్లా ఏం చేయాలి. వాళ్ళొక ప్రోడక్ట్ మన దగ్గర 18 బ్రాండ్స్ ఉన్నాయి మొత్తం. 18 బ్రాండ్స్ వాళ్ళు ఒక ప్రోడక్ట్ ని ఒక బ్రాండ్ ని చూస్ చేసుకుంటారు. చూస్ చేసుకున్నాక వాళ్ళ ఆ బ్రాండ్ కి తగ్గట్టుగా ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి అన్ని ప్రొడక్ట్స్ మనం వాళ్ళకి రెసిపీ, ట్రైనింగ్ లిస్ట్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. సో దానివల్ల ఏమైతుందంటే వాళ్ళకి ఈజీ అవుతుంది, ప్రోడక్ట్ ని ఎలా చేయాలనేది అర్థం అవుతుంది. సో అది అర్థం అవ్వగానే మనం వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ కి తీసుకెళ్తాం. క్లౌడ్ కిచెన్ గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలో, అంత డబ్బులు మా దగ్గర ఉంటాయో లేదో, మేము అనుకున్న బడ్జెట్ లో ఉంటుందో లేదో, అసలు ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే మీరేమేమి ప్రొవైడ్ చేస్తారో, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయండి. ఇవి క్లారిటీ ఇవ్వండి. క్లౌడ్ కిచెన్ లో వచ్చి ఇన్వెస్ట్మెంట్ మనమే చేస్తాం మేడం. వాళ్ళకి బిజినెస్ చేయాలనే ప్యాషన్ ఉంటే చాలు. ద పీపుల్ ఆర్ రియల్లీ ప్యాషనేట్, 100% ఫండింగ్ కంపెనీ తరఫున మేము ఇస్తాం, కేబీసీ తరఫున. సో ఎలాంటి ఫండింగ్ ఇస్తామంటే వాళ్ళకి మెషినరీ కావాలి, మెషినరీ మా తరఫున మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఫ్యూచర్లో వాళ్ళ ప్రోడక్ట్ లైన్కి ఫిట్ కాకపోయినా వాళ్ళకి లాస్ ఉండదు. జస్ట్ మన దగ్గర రా మెటీరియల్ కొనుక్కుంటారు. రా మెటీరియల్ కొనుక్కుంటే దాన్ని ఎలా చేయాలనేది ప్రొసీజర్ మనం నేర్పిస్తాం. 2 days లో నేర్పిస్తాం. ఓన్లీ 2 days. ఆన్లైన్ ఉంటుందా అండి, డైరెక్ట్ గా రావాల్సి ఉంటుంది? ఇప్పుడు అబ్రాడ్ ఉంటుంది మేడం, కొంతమంది మనకి US ఉంది,
యుఎస్ లో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కల్చర్, యుఎస్ లో ఎవరైతే మనం స్టే చేస్తున్నారో వాళ్ళ $15 $20 పెట్టి బిర్యానీ కొనుక్కుంటారు. వాళ్ళు అదే యుఎస్ లో ఇంట్లో చేసుకుంటే మనం ఇచ్చే రా మెటీరియల్ మనం సప్లై చేస్తాం యుఎస్ కి కూడా, $3 వాళ్ళు ఒక బిర్యానీ తయారు చేసుకోవచ్చు, ఇద్దరు తినచ్చు కంఫర్టబుల్ గా. $3 to $4 కన్నా ఎక్కువ కాదు ఖర్చు. సో వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకి ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే అవుట్ ఆఫ్ ద కంట్రీ ఉన్న వాళ్ళకైతే అవుట్ ఆఫ్ ది కంట్రీ, అవుట్ ఆఫ్ ది స్టేట్ కూడానా? ఓకే, వాళ్ళు వస్తే హ్యాపీ, 2 days లో నేర్పిస్తాం. ఆన్లైన్ ప్రాసెస్ కూడా నేర్పిస్తాం, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం, లైక్ 3 to 4 sessions పడుతుంది. సో అదే ఆఫ్లైన్ అనుకోండి, ఇప్పుడు మనం హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో చక్కగా మనం ఒక 100 outlets ప్లాన్ చేసుకోవచ్చు, నాట్ మోర్ దెన్ 100. సూపర్. ఎందుకనంటే దాని రేడియస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సిటీలో ఎంత దూరంలో మనం ఇస్తున్నామో మ్యాపింగ్ చేసుకోవాలి. కరెక్ట్. మరీ లాంగ్ అయితే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ లోనే ఇద్దరికి ఇచ్చామనుకుందాం, లేదా బంజారాహిల్స్ లో ఇద్దరికి ఇచ్చామనుకోండి, అది వర్కౌట్ అవ్వదని కాదు, ఇద్దరికి ఏమైనా క్లాష్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఒకటే ఏరియా అంటే ఆ సర్కిల్ ఒకటే కాబట్టి సో దానికి ఇబ్బంది అవుతుంది. సో మనం దానికి మ్యాపింగ్ చేసుకున్నాం రూటింగ్, ఎంత రేడియస్ లో ఎంత మందికి. సో హైదరాబాద్ లో చక్కగా మనం 100 members సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 100 members కి మెషినరీ మేము ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళు ప్రోడక్ట్ లైన్ చూస్ చేసుకుంటారు. 2 days ట్రైనింగ్ ఇస్తాం, నీట్ గా ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళకి అది అర్థమైపోతుంది కదా. అర్థం కాకపోయినా ఇంకొక డే మేము నెక్స్ట్ డే కూడా తీసుకెళ్తాం కావాలనుకుంటే, 3rd day కూడా ఇస్తాం. 2 days ఈజ్ మోర్ దెన్ ఇనఫ్, వాళ్ళు నేర్చుకోవచ్చు, అర్థమైపోతుంది. లేదంటే ఎక్స్టెన్షన్ కూడా చేస్తాం. చేసినాక వాళ్ళని ఆన్లైన్ లో అంటే లైక్ బిజినెస్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్స్ కావాలి, కొన్ని పర్మిషన్స్ ఏమేం కావాలి వీటికి. కొన్ని పర్మిషన్స్ ఏం తీసుకుంటారు అని అంటే, కొన్ని మనకు వాళ్ళకి అవసరం పడేవి ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ కానివ్వండి, జిఎస్టీ కంపల్సరీ కదండి. ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ కంపల్సరీ. జిఎస్టీ మనం ఎట్లన్నా జిఎస్టీ మనం ప్రొవైడ్ చేస్తాము. సో టీడీఎస్ కటింగ్ ఇవన్నీ కామన్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మేమే టేక్ కేర్ చేస్తాము, వాళ్ళని మార్కెట్లోకి లాంచ్ చేస్తాం. సో ఇంకొక బెనిఫిట్, ఈ క్లౌడ్ కిచెన్లో ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే టైమింగ్ అనేది లేదు, ఇక్కడ టైం జోన్ అనేది లేదు. స్టోర్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అంటే క్లోజ్డా అని ఎలా తెలుస్తుంది చూసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే మేడం, ఇప్పుడు వాళ్ళు మన దగ్గర రా మెటీరియల్ పర్చేస్ చేసేటప్పుడు మనం కొన్ని వాళ్ళ దగ్గర మినిమం ప్రీ రిక్విజైట్స్ అంటాం దాన్ని. అదేంటి అంటే ఒకటి మొబైల్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది, ఇవాళ రేపు మొబైల్ ఫోన్ అందరి దగ్గర ఉంది. సో దట్ ఈస్ లైక్ మొబైల్ ఫోన్ అనేది స్మార్ట్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చి రెఫ్రిజిరేటర్ ఉండాలి ఇంట్లో. ఈ 2 ప్రీ రిక్విజైట్స్ కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉండాలి. ఉంటే ఏమైతుంది అని అంటే మొబైల్ ఫోన్ లో మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తాం, అక్కడ వాళ్ళు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది దానిలో. సో వెన్ ఎవర్ దే వాంట్ టు డూ బిజినెస్ ఆన్ పెట్టుకుంటే లిస్టింగ్ అవుతుంది, కస్టమర్స్ డిస్ప్లే అవుతుంది ఆటోమేటిక్ గా. చూసుకొని పెట్టుకోవచ్చు. ఆడ్ టైమింగ్స్ లో కనుక వాళ్ళు చేయగలిగితే సేల్స్ చాలా హై ఉంటాయి. సో మేము అది కూడా చెప్తాం వాళ్ళకి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో, మీరు కష్టపడుతున్నారు, ఎక్కువ మీకు మనీ అవసరం ఉంది, ఏ టైంలో బిజినెస్ చేయాలి, ఏ టైంలో మన కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, సో అవన్నీ గైడ్ లైన్స్ కూడా మేము ఇస్తాం. నిఖిల్ గారు, అంటే ఇది ఎవరికి పర్ఫెక్ట్ అండి బిజినెస్ అనేది, విమెన్ ఆర్ మెన్ ఎవరికి? మేడం యాక్చువల్లీ బిజినెస్ ఎవరికైనా పర్ఫెక్ట్. ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు 100% ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బిజినెస్ చేయాలని కోరుకుంటుంది, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. సో వాళ్ళకి ఈ ఛాన్స్ యూజ్ చేసుకోవడం మంచిది. సెకండ్ థింగ్, అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ ఉండి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, దీనికి ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు మేడం, ఎడ్యుకేషన్ అవసరం, అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ జీరో ఉంది, అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, వాళ్ళకి బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళ చేతిలో కూడా ఒక మాత్యం ఉంది అంటారు, ఎవ్రీ మదర్ హ్యాస్ దేర్ ఓన్ మ్యాజిక్ వాళ్ళ హ్యాండ్స్ లో. సో వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సో కాకపోతే ఏంటంటే కొంచెం ట్రైనింగ్, వాళ్ళకి ఆపరేషన్స్ రాకపోతే, స్మార్ట్ ఫోన్ ఆపరేషన్ కూడా పెద్ద కష్టమేం కాదు, సింపుల్ గానే ఉంటుంది. అది కూడా ఒక 2-3 hours స్పెండ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆన్ బటన్ ఆఫ్ బటన్ పెట్టుకోవాలి, మన డెలివరీ పర్సన్ మన ఇంటి దగ్గరకు వస్తారు, వాళ్ళు ప్యాకింగ్ కలెక్ట్ చేసుకుంటారు, కస్టమర్ కి ఇచ్చేస్తారు. షెఫ్స్ ని ఎవరు ప్రొవైడ్ చేస్తారండి? బ్యూటిఫుల్ మేడం, షెఫ్ అనేది మనం ప్రొవైడ్ చేయము. ఎందుకు? రీజన్ ఏంటంటే డిపెండెన్సీ, ఏ బిజినెస్ లోనే డిపెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక షెఫ్ కి ఒక ఎంప్లాయీ, వెదర్ ఇట్ మే బి షెఫ్, ఏ బిజినెస్ లో అన్నా ఎంప్లాయర్ అనేవాడు ఎంప్లాయీ మీద డిపెండ్ అయ్యాడు అనుకుంటే ఎంప్లాయర్ ని స్క్రూ చేస్తారు లిటరల్లీ. నాకు ప్రైస్ హైక్ చేయ, మెయిన్ ఈ ఫుడ్ బిజినెస్ లో ఎలా ఉంటుంది అంటే ఎంప్లాయీ కరెక్ట్ మూమెంట్ లో నాకు హైక్ చేయమని అడుగుతారు, ప్లస్ కరెక్ట్ టైంలో ఏమన్నా మానేస్తే ఉంటుందండి, అసలు మామూలు టెన్షన్ కాదు అది. సో అందుకనే మేము దాన్ని ఓవర్కమ్ చేయడానికి నా దగ్గర ఉన్న 549 ప్రొడక్ట్స్ ని 6 hours లో ట్రైన్ చేయగలుగుతాను. మొత్తం ఏంటండి మా దగ్గర టోటల్ 549 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ నేర్పిస్తారు ఎలా చేయాలి? అవన్నీ 6 hours లో నేర్పిస్తాం. సూపర్. అసలు ఫస్ట్ డే, సెకండ్ డే వీళ్ళే ఆ ప్రొడక్ట్స్ చేసేటట్టు మనం చూసుకుంటాం. సో వాళ్ళు ఇంకొక వర్కర్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం ఆ స్ట్రెంగ్త్ ఇస్తాం, ఆ కాన్ఫిడెన్స్ ఇస్తాం మార్కెట్ లో సస్టైన్ కావడానికి. సో ప్రైసింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మరి? అవి కూడా మీరే డిసైడ్ చేసి చెప్పారా? ప్రైసింగ్ ప్యాటర్న్ వెరీ కాంపిటేటివ్ ఉంటుంది మేడం, డిసైడ్ చేసేది మేమే. కాంపిటేటివ్ ఎందుకు ఉంటుంది అంటే వేరే వాళ్ళతో అంటే పోల్చుకుంటే
మా ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో మా ప్రైజింగ్ చాలా లో ఉంటుంది. రీజన్ ఏంటి అంటే వాళ్ళందరూ బ్రేక్ ఈవెన్ పాయింట్ అని ఒకటి ఉంటుంది ఓ బిజినెస్కి. వాళ్ళ రెంట్ కట్టుకోవాలి, శాలరీస్ కట్టుకోవాలి, ఇవన్నీ చూసుకొని రా మెటీరియల్ కాస్టింగ్ చూసుకొని లాస్ట్కి మిగిలిందే వాళ్ళ ప్రాఫిట్. సో ఇది ప్రాపర్ బిజినెస్ ఉండాలి. మా దగ్గర ఏం లేదు, మేము ఫిక్స్డ్ మార్జిన్స్ ఇస్తాం. సో ఫిక్స్డ్ ప్రాఫిట్ ఉంటుంది. అట్లానే ప్రైజింగ్ కూడా బాగుంటుంది. కాంపిటేటివ్ ఇవన్నీ ఉండగానే మన ప్రైజింగ్ కూడా తగ్గియచ్చు. ఇప్పుడు ప్రైజింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మేడం. ఇప్పుడు వేరే దగ్గర ఉంటే మనం చూసుకుంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అని క్యాలిక్యులేట్ చేసుకుంటారు వేరే బిజినెస్ వాళ్ళు ఇండైరెక్ట్ కాస్టింగ్ చూసుకోవాలి, అంటే శాలరీస్ చూసుకోవాలి, ఏమైనా రెంట్ కట్టాలంటే అవి చూసుకోవాలి. మన దగ్గర అలాంటివి ఏం లేవు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఇంట్లోనే మనం ఈ క్లౌడ్ కిచెన్ ఇంట్లోనే ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి ఎంత తక్కువ ప్లేస్ ఉన్నా పర్వాలేదు, దానికి ఓవర్ హెడ్స్ అనేవి లేవు. ఆబ్వియస్లీ ఏమైతుందంటే మనకి ఇవన్నీ ఇండైరెక్ట్ కాస్టింగ్ అంతా కట్ అయిపోగానే మనకి ప్రైసింగ్ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్ గా. ఫిక్స్డ్ మార్జిన్స్ కూడా ఉంటాయి దీనిలో. ఇందులో పర్టికులర్ గా మార్జిన్స్ ఎలా ఉంటాయి నిఖిల్ గారు? అంటే మీరు లాభాల గురించి అడుగుతుంది. దీనిలో నష్టం అనేది లేదు మేడం. ఫస్ట్ థింగ్ లాభం గురించే మాట్లాడదాం. లాభ నష్టాలు అనేది క్వశ్చన్ లేదు. ఇప్పుడు 15,000 పెట్టుబడి పెట్టారంటే అందులోనూ తక్కువ పెట్టుబడి బాగానే ఉంది, ప్లస్ ప్లేస్ ఇవన్నీ ఏమి ఎక్కువ ఉండవు. ఎంత కష్టపడితే అన్ని ప్రిపేర్ చేయగలుగుతారు. సో ఇందులో మరి లాభం ఏంటి ఇలా చేయటం వల్ల? మనం ఫస్ట్ థింగ్ మెషినరీ వాళ్ళకి మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళు మన దగ్గర తీసుకుని రా మెటీరియల్ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయొచ్చు అని మీరు అడగచ్చు నన్ను. అది కూడా ఫ్రీగా చేస్తే అయిపోతుంది కదా అని. కాకపోతే ఏంటంటే వాళ్ళకి బాధ్యత ఉండదు. అదే వాళ్ళు కొనుక్కుంటే బాధ్యతగా ఎట్లా వాడాలనేది పద్ధతి నేర్చుకుంటారు. సో అది కూడా మన దగ్గర మినిమం ఆర్డర్ తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు 549 అన్నారండి, ఇందులో ఎన్ని ప్రోడక్ట్స్ వాళ్ళు చేసుకోవచ్చు? మనకి 549 ప్రోడక్ట్స్ 18 బ్రాండ్స్ ఉన్నాయి మేడం. సో ఒక్కొక్క బ్రాండ్ లో 70 ప్రోడక్ట్స్ ఉంటాయి, ఒక బ్రాండ్ లో 20 ప్రోడక్ట్స్ ఉంటాయి, ఒక బ్రాండ్ వాళ్ళ ఇష్టమే అయితే ఎన్ని. సో వాళ్ళు ఏ బ్రాండ్ చూస్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి. సో కొంతమంది కాంబినేషన్స్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు బిర్యానీ ఉంది, బిర్యానీతో పాటు మాక్టైల్ కాంబినేషన్ తీసుకోవచ్చు. సో కాంబినేషన్స్ బట్టి ఆ ప్రోడక్ట్ లైన్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మీరు ఇందాక లాభం గురించి ప్రాఫిట్స్ గురించి అంటున్నారు. సో ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి అంటే దీనిలో ఫిక్స్డ్ ప్రాఫిట్ ఇచ్చేస్తాం మనం వాళ్ళకి. రా మెటీరియల్ కాస్టింగ్ మనం అనుకున్నట్టుగా ఇంత డిఫైన్ చేసి పెట్టినాం ఆల్రెడీ. సో వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంత డిఫైన్ చేసి పెడతాం. సో డైరెక్ట్ గా వాళ్ళు ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ అమ్మితే వాళ్ళ పాకెట్ లో ఎంత రావాలనేది ఫిక్స్డ్ ఇక్కడ డిసైడ్ చేయబడుతుంది. సో వాళ్ళు టోటల్ సేల్ ఒక 1 lakh సేల్ చేశారు అనుకోండి, 25,000 వాళ్ళ పాకెట్ లోకి వచ్చి పడుతుంది స్ట్రైట్ అవే. దానిలో వాళ్ళు రెంట్ ఇచ్చుకునేది లేదు, శాలరీస్ ఇచ్చుకునేది కాబట్టి అది మిగులు కింద చూడాలి. అంటే అది వాళ్ళ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. సో ప్రోడక్ట్ కూడా మన దగ్గర కొనుక్కోవడం 15,000 మినిమం ఆర్డర్ క్వాంటిటీ. ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకోవడానికి కుదరదు. 2 థిక్ షేక్ రా మెటీరియల్ కొంటామంటే కుదరదు. సో దానికి ఇంత ప్రోడక్ట్ మినిమం ప్రోడక్ట్ అని కొనాల్సి ఉంటుంది. ఇట్ మే బి 15,000 అంటే డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్. ఒక బ్రాండ్ కి 15, ఒక బ్రాండ్ కి 20, ఒక బ్రాండ్ కి 40, మాక్సిమం అప్ టు 65,000 అంతే. అంటే అలాగే మార్కెటింగ్, ప్యాకింగ్ ఇవన్నీ ఎట్లా అండి? ఇప్పుడు మనం మార్కెటింగ్ గురించి వస్తే మేడం, నా పార్ట్నర్ సంతోష్ చూసుకుంటాడు మార్కెటింగ్ అంతా. సో మా దగ్గర దాన్ని డిఫైన్ చేసుకున్నాం, మా టెరిటరీస్ కూడా. ప్రోడక్ట్ లైన్ అంతా నేను మేనేజ్ చేస్తాను, మార్కెటింగ్ తను చూసుకుంటాడు. మార్కెటింగ్ అంతా సంతోష్ గారే మొత్తం. మళ్ళీ ఇప్పుడు దానిలో ప్రైజింగ్ ఉంటుంది, ప్రైజింగ్ నేను డిసైడ్ చేస్తాను, కాస్టింగ్ ఇవన్నీ. సో తను టెక్నికాలిటీ అంతా తను చూసుకుంటాడు. సో అట్లా మా టెరిటరీ మాకు డిఫైన్ చేస్తాం. నిఖిల్ గారు, రా మెటీరియల్ ఎలా అండి? అంటే ఫస్ట్ ఒకసారి తీసుకున్నారు, ఓకే, అవి అయిపోతున్నాయి, మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటండి? ఎలా మళ్ళీ? ఇప్పుడు రా మెటీరియల్కి వచ్చి మేడం మనకి ఫస్ట్ మనం కొంత మన దగ్గర మినిమం ఆర్డర్ క్వాంటిటీ కొంచెం తీసుకుంటారు వాళ్ళు. తీసుకోగానే నెక్స్ట్ ప్రాసెస్ మనం ఏం చేస్తామంటే దానిలో మనము ఎట్లా ఆపరేట్ చేయాలో కూడా చూపిస్తాం. అంటే సపోజ్ ఒక 150 ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంటే ఒక 100 ప్రోడక్ట్స్ ని వాళ్ళు ఒక దగ్గర పెట్టుకుంటారు, 50 ప్రోడక్ట్స్ డేంజర్ స్టాక్ లెవెల్ అని ఒక సైడ్ కి పెట్టుకుంటారు. సో ఆ 50 ప్రోడక్ట్స్ ఎప్పుడైతే ఈ 100 అయిపోయినాక 50 దగ్గరికి వెళ్తే మాకు అర్థమైపోతుంది. ఇక్కడ వాళ్ళకి సేల్స్ మేము ట్రాక్ చేస్తాం, వాళ్ళు ఎంత చేస్తున్నారు అనేది. వాళ్ళు కూడా మనల్ని 100 అయిపోగానే 50 ఉన్నప్పుడు డేంజర్ స్టాక్ లెవెల్ మీట్ అయినప్పుడు మళ్ళీ మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటారు. ఆర్డర్ పెట్టుకుంటే మళ్ళీ దాన్ని రీఫిల్ చేస్తాం. సో బిజినెస్ అనేది కంటిన్యూటీ ఉంటుంది మేడం, బ్రేకేజ్ అయ్యే ప్రాబ్లం ఉండదు. సో మనం ఎప్పుడైనా కస్టమర్ కి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సప్లై చేసేటట్టు ఉండాలి, ఆన్ అండ్ ఆఫ్ లేకుండా. ఆ ప్రాబ్లం కూడా మనం మీట్ అవ్వచ్చు. ఇట్లా క్లౌడ్ కిచెన్ మొత్తానికి బ్యూటిఫుల్ అండి. ఇది మిగతా వాటితో కంపేర్ చేస్తే తక్కువ మంది, కొంచెం అంత ఎక్కువ పెట్టుబడి మేము పెట్టలేము, బట్ మాకు టాలెంట్ ఉంది, కొంచెం బాగా కుక్ చేస్తాం మేము అన్నవాళ్ళు ఉన్న ప్లేస్లోనే వాళ్ళు లాభం కూడా పొందొచ్చు అనమాట. శ్రమ ఏమో అంత అధికంగా ఉంటుందని నేను భావించను, ఎందుకంటే రోజు చేసే పనే కాబట్టి కుకింగ్. అందులోనూ మహిళలకి ఇంకా చాలా బాగుంటుంది. అన్ఎంప్లాయిడ్ విమెన్ ఎవరైతే ఉన్నారో, ఎవరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా మంచి స్టార్ట్అప్. ఇప్పుడు ఇది ఎవరికైనా మంచిగా ఉంటుంది. ఎందుకు అని అంటే రీజన్, మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో ఫుడ్ బిజినెస్ లో వెరీ హై వెళ్ళిపోయినాం. సో తర్వాత మేము ఏం చేసినామంటే మాకు ప్రొసీజర్ అర్థం కానీ మేము కొన్ని ల్యాక్స్ బర్న్ చేసినాం ఆ ప్రొసీజర్ తెలుసుకోవడానికి. ఈజీగా, ఎందుకంటే ఫుడ్ బిజినెస్ వెరీ ఎక్స్పెన్సివ్ బిజినెస్. మేము పెట్టింది ఆల్మోస్ట్ ఆల్ డ్రైవింగ్ కన్నా పెద్దదే పెట్టినాం.
ఒకసారి ట్రాక్ లో పడాలి అంతే అది. సో అది తెలుసుకోవడానికే మాకు ఎవరు గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోయారు. సో అలా వేరే వాళ్ళు అవ్వకూడదు అనే ఉద్దేశంతో మీరు ఇలా గైడ్ చేస్తూ వాళ్ళకి మంచి స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకునేలా చేస్తున్నారు. సో అందుకని మేము ఈ స్టార్ట్అప్ ఇప్పుడు నెక్స్ట్ మాకు ప్రొసీజర్ అర్థమైంది కదా, సో అందరికి నెక్స్ట్ మేము చాలా మందిని వెల్కమ్ చేస్తున్నాము. మా బిజినెస్ ఎక్స్పాన్షన్ కి హెల్ప్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు నేర్చుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇన్ కేస్ వాళ్ళు క్లౌడ్ కిచెన్ పర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ వాళ్ళు స్టాండ్ లోన్ స్టోర్ కి మేమే ప్రమోట్ చేస్తాం. అంటే లైక్ వీఆర్ రెడీ టు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ అదే కదా మేడం, వాళ్ళు బ్యూటిఫుల్ గా చేస్తున్నారు. అవుట్ ఆఫ్ 100 స్టోర్స్ హైదరాబాద్ అనుకుందాం, దానిలో టాప్ 10 పర్ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు సేల్ ఎక్కువ చేస్తున్నారు, ఎక్కువ కష్టపడుతున్నారు. సో వాళ్ళతో స్టాండ్ లోన్ స్టోర్ పెట్టేసి మేమే దానిలో ఇన్వెస్ట్ చేస్తాం. ఆలోచన ఉందా అండి ఫ్రాంచైజీస్? ఇప్పుడు ఓవర్సీస్ ఫ్రాంచైజీస్ ఆలోచన ఉందా? మాస్టర్ ఫ్రాంచైజీ ఇస్తాం మేడం. అంటే ఎలా? మాస్టర్ ఫ్రాంచైజీ అంటే ఇప్పుడు నేను యుఎస్ లో ఉంది, యుఎస్ లో ఒకరికి మాస్టర్ ఫ్రాంచైజీ ఇస్తాము. అక్కడ వాళ్ళ యుఎస్ లో ఉన్న స్టేట్స్ అన్నిటికీ వాళ్ళు ఫ్రాంచైజీ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే యుఎస్ నుంచి ఇక్కడికి రాలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది, ఇప్పుడు అక్కడ అంతా రా మెటీరియల్ దొరికేది మన రేట్లోనే దొరుకుతుంది, కానీ అక్కడ రా మెటీరియల్ ని ఫినిష్డ్ ప్రోడక్ట్ గా మార్చి కస్టమర్ కి అందించడమే కాస్ట్లీ అయిపోతుంది, ఎక్స్పెన్సివ్. సో ఈ ప్రొసీజర్ లో ఏమవుతుందంటే మన దగ్గర రెసిపీ లిస్ట్ వాళ్ళకి షేర్ చేస్తాం, ఒకళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం ఒక పర్సన్ కి, అక్కడ వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ వాళ్ళు మానిటర్ చేస్తారు. సో అక్కడ కూడా వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ ఏమైనా స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నా ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి పాసిబుల్ ఉంటుంది. సో ఈ విధంగా మాస్టర్ ఫ్రాంచైజీ అనేది ప్లాన్ చేసినాం. ఆస్ట్రేలియా కానీ, ఐర్లాండ్ కానీ, యుఎస్ కానీ, యూకే, ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్లేస్. సో ఎక్కడైనా సరే ఈ కాన్సెప్ట్ బాగుంటుంది, ఎందుకంటే మన దగ్గర ప్రీడిటర్మిన్డ్ రెసిపీస్ ఉన్నాయి, ఎంత మిక్స్ చేయాలి, మసాలాలని మనం బయట దొరికేవి కాదు, ఇవన్నీ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. మేము ప్రిపేర్ చేసి ప్యాకింగ్ తో ఇస్తాం. మీరు ఇచ్చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మేడం, దీనిలో ఏ ప్రోడక్ట్ కైనా సరే మనం 1 minute నుంచి మాక్సిమం 4 minutes అంతే ప్రిపరేషన్ టైం. అవునా? అంత ఫాస్ట్ గా? ఓకే ఓకే. సో ఫాస్ట్ గా అవుతుంది, 1 minute to 4 minutes ఐటమ్ ప్రిపేర్ అయిపోతుంది, ప్యాకింగ్ కూడా అయిపోతుంది. ఓ సూపర్, చాలా ఫాస్ట్ అంతే. సో కుకింగ్ టైం డిఫర్స్ మేబీ. బట్ ఆల్ ది బెస్ట్ అండి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాస్ తో వస్తూ ఉంటారు మీరు. సో అందులో భాగంగా ఇది ఇంకా చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది, యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే ఒక అవేర్నెస్ కూడా ఇలా కూడా చేయొచ్చు అని తెలియటానికి. విషయంగా వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. నమస్తే. సో విన్నారు కదా, ఎవరైతే బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంది, పెట్టుబడి పెడదాం, అయితే ఎక్కువ పెట్టుబడులు అయితే ఇప్పుడు పెట్టలేము, చిన్నగా మేము గ్రో అవ్వాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ది బెస్ట్ ఐడియా అండి కేబీసీ వారి క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ అనేది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు ఒకసారి వెళ్ళి డెమో చూడండి, ఏమేమి నేర్పిస్తున్నారు, అసలు ఎన్ని ప్రోడక్ట్స్ నేర్పిస్తారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పటికప్పుడే మీరు జాయిన్ అయిపోవచ్చు. 2 days ట్రైనింగ్ ఉంటుంది, మీరు అటెండ్ అయ్యి ఒకసారి లైవ్లో చూడండి ఎలా చేయాలి, ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేర్పిస్తారు. మీరు ఏవేవి సెలెక్ట్ చేసుకుంటే అవి మీ ఏరియాలో బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటే మీరు నిర్మోహమాటంగా పెట్టుబడి పెట్టొచ్చు. తద్వారా మీకు లాభాలు కూడా అదే విధంగా ఉంటాయి. నెమ్మదిగా మీరు కూడా ఒక పెద్ద డ్రైవింగ్ లాంటివి కూడా అరేంజ్ చేసుకుని ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ విమెన్గా ఎదిగేటువంటి ఒక గొప్ప అవకాశం అనమాట ఇది. ఎవ్వరూ ఈ గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, నెంబర్కి కాల్ చేయండి, లేదంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడొచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.